ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నేను చెప్పబోయే అంశం ఏంటంటే ప్రార్థన గురించి. జనరల్గా మనకి పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో చూసుకుంటే ప్రార్థనలకి కొన్ని అర్థాలు ఉంటాయి. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో ప్రార్థన ఎలా చేసేసారంటే ఒక మ్యాండటరీగా చేసేసారు. అంటే ప్రార్థన చేయాలి, కానీ అది ఏ విధంగా చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనే అవగాహన లేకుండా చేసేసారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రార్థన అనేది మన వ్యక్తిగతమైన విషయం. అయితే దీన్ని ఇప్పుడు ఎలా చేశారంటే ఒక పబ్లిక్ ఈవెంట్గా చేసేసారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియోలో అసలు ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన యొక్క అసలైన అర్థం ఏంటి, ప్రార్థన అనేది ఎలా చేస్తే ఒక నిజమైన అర్థం దానికి వస్తుంది అనే వీడియో ఇందులో మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బయట చాలామంది చాలా విషయాలు ఏం చెప్తూ ఉంటారంటే కేవలం క్రైస్తవ్యం అంటే ఏదో నకిలీ ప్రార్థనలు, నకిలీ స్వస్థతలు, వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నిజమైన అర్థం ఏంటనేది ఎవరికి తెలియనివ్వట్లేదు. ఆ విషయం కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎక్కడో అరాకొర కొంతమంది చెప్తున్నా సరే వాళ్ళకి అర్థం కాని విషయాలు చాలా అనేకమైనవి ఉన్నాయి. ఈ విషయంలో ప్రార్థన అంటే ఏంటి, అసలు ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలి, ప్రార్థన యొక్క నిజమైన అర్థం ఏంటనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటున్నప్పుడు మనం ఆ షాపుకి సంబంధించిన షాప్ కీపర్కి కానీ ఎవరికైనా కానీ అవసరానికి, అంటే మనకు ఒక అవసరం కావాలనుకుంటే మనం డబ్బు ఇచ్చి దాన్ని కొనుక్కుంటాం. దాన్ని ఏమంటారంటే బిజినెస్ అంటారు, వ్యాపారం అంటారు. మనకి ఏదైనా ఒక వస్తువు కావాల్సినప్పుడు దాన్ని కొనుక్కుంటాం, వెల ఇచ్చో డబ్బు ఇచ్చో ఏదో ఒకటి ఇచ్చి మనం తీసుకుంటాం. అయితే ఇప్పుడున్న జనరేషన్లో ఈ క్రైస్తవ్యంలో ప్రార్థన కూడా ఎలా చేశారంటే ఒక బిజినెస్ కింద మార్చేశారు. మీరు ఉదాహరణకి గమనిస్తే చాలా రకాల ప్రార్థనలు ఇప్పుడు క్రైస్తవ్యంలో చాలా హైలైట్గా ఉంటాయి. అర్ధరాత్రి ప్రార్థనలు, స్వస్థత ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు, ఇంకా సంథింగ్ ఉంటాయి, ఈ అగ్ని ప్రార్థనలని, ఇంకా ఇలా చాలా ప్రార్థనలు. వీటి వల్ల బయట జనాలకి ఏమర్థమవుతుందంటే అంటే క్రైస్తవ్యం అంటే ప్రార్థన అంటే అప్పట్లో బైబిల్లో కూడా ఇలాగ ఉండేదేమో, ఇప్పుడు కూడా వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి ఇదేనేమో ప్రార్థన అర్థం అంటే ఇదేనేమో అని నవ్వుకునే అంశాలు చాలా ఉంటాయి వాళ్ళు క్రైస్తవులను కానీ వీళ్ళని కానీ చూసి. ఎందుకంటే అలా చేశారు. ప్రార్థన యొక్క అర్థం కానీ దాని యొక్క ఉపయోగం కానీ ఏమీ తెలియకుండా నోటుకొచ్చినట్టు వాళ్ళకి నచ్చిన సిద్ధాంతాలు కొన్ని పెట్టేసి, నచ్చిన కాన్సెప్ట్లు కొన్ని పెట్టేస్తే అది ప్రార్థన అయిపోదు. కాబట్టి ప్రార్థన అనేది ఎలా చేయాలి, అసలు ప్రార్థన యొక్క అర్థం ఏంటనేది ఇవాళ మనం తెలుసుకుందాం. ప్రార్థన అంటే దేవుని మనం అర్థించడం, ప్రార్థించడం. ఎలాగైతే ఉదాహరణకి మనం మన కుటుంబ సభ్యులతో కానీ, మన తల్లిదండ్రులతో కానీ, మనకి నచ్చిన వాళ్ళతో కానీ ఎంత సన్నిహితంగా మాట్లాడగలుగుతామో భయం లేకుండా, దేవుడితో కూడా మాట్లాడే విధానం ప్రార్థన అనేది. ఒక దేవుడికి మానవుడికి మధ్య ఉండే ఆ సంబంధం, ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రార్థన అంటాం. అయితే మనకి పాత నిబంధన గ్రంథంలో ప్రార్థన వచ్చేసేటప్పటికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగంటే అందులో దేవుడితో సంభాషణ చేసే విధానం, లేకపోతే ఆరాధించే విధానం, స్తుతించే విధానం, అంటే సహాయం కోసం మార్గదర్శకం కోరడం, ఇలా చాలా రకాల విధానాలు ప్రార్థనలో ఉంటాయి. ఇవన్నీ పాత నిబంధనకి సంబంధించిన కొన్ని ప్రార్థన అంశాలు, ఎలా చేస్తారు ఏంటి అని. అయితే చాలామంది ఏమంటారంటే దేవుడు మనకి ప్రార్థనలు ఏవడిగినా ఇస్తాడు కదా, మనం ప్రార్థన చేస్తే సరిపోతుంది, దేవుడు మనకు అన్నీ ఇస్తాడు కదా, అన్నీ చేస్తాడు కదా అని కేవలం లోక సంబంధమైన విషయాలనే ప్రార్థనలో ఇంక్లూడ్ చేయడం అనేది చాలా తప్పు. ఉదాహరణకి ఇప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేయాలి అంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకు కావాల్సిన అవసరాలు కొన్ని ఉంటాయి, వాటి కోసం ప్రార్థన చేయడంలో తప్పు లేదు. కానీ క్రైస్తవ్యం అంటే కేవలం ప్రార్థన చేస్తేనే అన్నీ అవుతాయి, అంటే మనకి కావాల్సిన అన్ని విషయాలు ప్రార్థన చేస్తే మనకి దేవుడు ఇచ్చేస్తాడు అనే కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చారో అది తప్పు, అది కరెక్ట్ కాదు. కాబట్టి దీనికి వాళ్ళు చూస్ చేసుకునే రెఫరెన్స్ ఏంటంటే ఇర్మియా గ్రంథంలో 33:3 నన్ను ప్రార్థించమని నేను నీకు ఉత్తరం ఇచ్చేదన్నాను. అవును, దేవుడు మన ప్రార్థన వింటాడు,
మనకు ఉత్తరం ఇస్తాడు. అక్కడ దాకా బాగానే ఉంది. కానీ కాంటెక్స్ట్ ఏంటి, దీని యొక్క విధానం ఏంటనేది ఎవరికి అర్థం కావట్ల. ఇదేంటంటే ఇర్మియాని అప్పటికి యెరూషలేము నాశనం అవుతుందని ప్రకటిస్తున్నప్పుడు ఇర్మియా ప్రవక్తని జైల్లో వేస్తారు. జైల్లో వేసిన తర్వాత ఇంకా ఇర్మియా ప్రవక్త ఇంకా నా లైఫ్ ఏంటి, నేనేంటి అన్న ఇదిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, నన్ను ప్రార్థించు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని. ఎందుకంటే ఇర్మియాని బందికన్నాలో వేసిన తర్వాత ఇంకా తనకి ప్రవచించడానికి కానీ చెప్పడానికి కానీ దేవుడు మాట చెప్పడానికి కానీ ఇంకా ఏది లేదనుకున్న సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడి చెప్పే విధానం ఏంటంటే, నేను నీకు ఉత్తరం ఇస్తాను, ప్రార్థించు, నన్ను అడుగు, నీకు తెలియని సంగతులు కూడా చెప్తాను. దీన్ని పట్టుకొని చాలామంది ఇదిగో మనం ప్రార్థిస్తే దేవుడు మనకి ప్రవచనాలు కూడా ఇస్తాడు, తెలియని సంగతులు కూడా చెప్తాడు, కాబట్టి మనం ప్రార్థన చెయ్యాలి, అలా ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఎక్కడ లేని మర్మాలన్నీ చూపిస్తాడని వాక్యాన్ని వక్రీకరించి చెప్పే పాస్టర్లు అనేక మంది ఉన్నారు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే యెరూషలేము నగరం నాశనం అవుతుంది, బబులోనీయులు వచ్చి ముట్టడి చేస్తారు, నాశనం చేస్తారు, నెబుకద్నెజరు వస్తాడు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, దేవుని తీర్పు నుంచి తప్పించుకోవడానికి మీరు పశ్చాత్తాపడాలి, లేదంటే దేవుడు తీర్పు మీ మీదకి వస్తుందని చెప్పేసి ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఆ విధానం నచ్చగా అతన్ని బందికాన అంటే ప్రిజన్ సెల్ జైల్లో వేస్తారు. వేసిన తర్వాత దేవుడు ఇర్మియాతో మాట్లాడే విధానం అది, నేను నీకు ఎక్కడ లేని సంగతులు చెప్తాను అంటే, అప్పటికి ఇంకా బబులోనీయులు వచ్చిన తర్వాత దాడి జరిగి ఇంకా మా దేశం నాశనం అయిపోతుందేమో, ఇంకా మేము మళ్ళీ కోలుకోలేమేమో అనుకున్న సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాశనం అయినప్పటికీ నేను ఆ నగరాన్ని తిరిగి కడతాను, వెళ్ళిపోయిన జనాన్ని తిరిగి రప్పిస్తాను, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాను, కాబట్టి భయపడకు. ఇలాంటివి మీరు ఎక్కడ దాకా ఆలోచిస్తారంటే నాశనం అయ్యేదాకానే ఆలోచిస్తారేమో, కానీ నేను మళ్ళీ రీస్టోర్ చేస్తాను, నేను మళ్ళీ పునరుద్ధరణ చేస్తాను, నేను మళ్ళీ ప్రతి వారిని తీసుకువచ్చి మళ్ళీ కట్టిస్తాను, యెరూషలేములో మళ్ళీ వైభవాన్ని తీసుకువస్తాను. కాబట్టి ఈ సంగతులు మీకు తెలియవు, మీరు ఎప్పుడు దాకా ఆలోచిస్తున్నారు, కానీ నాకు జరగబోయే సంగతులు తెలుసు, కాబట్టి అది మీ ద్వారా నేను చెప్పిస్తానండి. దేవుడు ఇర్మియాతో చెప్పిన ఆ విషయాన్ని ఇప్పుడున్న వాళ్ళు ఎలా దాన్ని వక్రీకరిస్తున్నాడు అంటే, దానికి ఒక సమయం కానీ సందర్భం కానీ ఏమీ లేకుండా ప్రార్థన పేరుతో ఇలాంటి కాంటెక్స్ట్ను కూడా మార్చేసి అసలు ఏం చెప్తున్నారు ఏంటో కూడా తెలియకుండా వినేవాళ్ళు ఉండేటప్పటికీ ఇంకా అలా చెప్తూ వస్తున్నారు. పాత నిబంధనకు సంబంధించి ప్రార్థన అంటే దేవుడు ప్రవక్తల ద్వారా రాజుల ద్వారా మాట్లాడి పాప క్షమాపణ అంటే పశ్చాత్తాపడాలి, మీరు నా మాట వినాలి, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించకుండా ఉండాలి, కాబట్టి ప్రార్థన. సబ్బాతు దినాన మీరు ఏం చేయాలంటే దేవుడు మహిమను కొనియాడాలి, ఆయన 6 రోజులు సృష్టిని చేశాడు, కాబట్టి ఆ సృష్టి యావత్తు చేసిన సృష్టికర్తను గౌరవించాలి, ఇది ప్రార్థన. ఆ కాలంలో కష్టాల కోసం, ఆపదల కోసం, రక్షణ కోసం, దేశ రక్షణ కోసం, రాజుల యొక్క క్షేమం కోసం ప్రవక్తలు దేవుడు చెప్పే మాటలన్నీ చెప్పి వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడించేవాడు. ఆ ధర్మశాస్త్ర వాక్యాల ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడి ప్రార్థన యొక్క అసలైన అర్థం ఏంటి అనేది చెప్పాడు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ప్రార్థన అంటే ఇంకా ప్రతిదీ ఎంత చులకనైపోయిందంటే, ఒంట్లో బాగోలేకపోతే ప్రార్థన, దగ్గొస్తే ప్రార్థన, అంటే రకరకాల ప్రార్థన పేర్లు చెప్పి ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తని అవహేళన చేస్తూ ఆయన యొక్క శిలువ త్యాగాన్ని వెక్కిరింతకు పాలు చేస్తున్నారు ప్రార్థన అనే పేరుతో. రకరకాల ప్రార్థనలు మీరు యూట్యూబ్లో చూడండి, ఆల్ నైట్ ప్రేయర్స్ అంటారు, సరే పెడితే పెట్టారు. ఆల్ నైట్ ప్రేయర్స్లో క్యూఆర్ కోడ్లు, అంటే ప్రార్థనని డబ్బుతో వెలకట్టాలా? సరే నువ్వు సంథింగ్ ఒకటి పెట్టుకున్నావు, యూట్యూబ్లో ఏదో చేస్తున్నావు, దేవుడు ప్రార్థన అనేది నిష్కపటంగా ఉండాలంటే నువ్వు ప్రార్థనని అవసరతగా తీసుకుని ఎందుకు ఆ డబ్బులు తీసుకోవాలనుకుంటున్నావు? అంటే ప్రార్థన కూడా వ్యాపారం చేస్తున్నావు కదా. ఆల్ నైట్ ప్రేయర్స్ అంటారు, చర్చిలో పెద్ద పెద్ద సౌండ్లు పెడతారు, పడుకునే వాళ్ళకి డిస్టర్బెన్సు, మరి అప్పుడు వాళ్ళు మీ మీద కోప్పడరా? కోప్పడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త వాళ్ళకి వెళ్ళదు కాబట్టి వాళ్ళు ఇదేనేమో అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని తక్కువ చూపుతో చూడడానికి కారణం మీరు అవుతున్నారు కదా. అసలు నిజమైన ప్రార్థన అంటే అర్థం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మనకి కావాల్సిన రూల్స్ మనం పెట్టుకుంటే అది ప్రార్థన అయిపోదు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు
కొత్త నిబంధన గ్రంథంలో శాస్త్రులతో, సద్దుకేలతో, పరిశీలితో ఇదే అంటారు. మీరు సమాజంలో పేరు పొందాలని చెప్పేసి పెద్ద పెద్దగా మీరు సమాజ మందిరాల్లో కానివ్వండి, పెద్ద పెద్ద స్టేజెస్ మీద నుంచి మేమే ప్రార్థనా పరులు అని చెప్పి ప్రార్థన చేస్తూ జనాల మన్నన పొందాలనుకుంటున్నారు, కానీ మీ మనస్ఫూర్తిగా మీరు దేవునితో మాట్లాడలేకపోతున్నారు. మీరు అలాగా సమాజంలో గౌరవం కోసం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు, గంట గంట సేపు ప్రార్థన చేస్తూ ఉంటారు. వీటి కోసం, అంటే సమాజంలో ఒక పేరు కావాలి అనే హోదా కోసం మీరు చేస్తున్నారు, కానీ నిజంగా మీలో ఆ సత్యం అనేది నాకు కనిపిస్తలేదని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తారు. నేను ప్రార్థన చేయొద్దు అనట్లేదు, ప్రార్థన కంపల్సరీ చెయ్యాలి. కానీ మనం ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నాం? అసలు ప్రార్థన అంటే మనకి బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు చెప్తే వినేయడం కాదు. ప్రార్థన అనే దానికి ఒక ప్రాసెస్ ఉంది, ప్రార్థన అనే దానికి ఒక పద్ధతి ఉంది. కానీ ఆ పద్ధతిని మీరి దాన్ని మనుషుల అవసరాల కోసం తిప్పుతున్నప్పుడే క్రైస్తవ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి అవమానం జరుగుతుంది. కాబట్టి ఒక క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరు మన బాధ్యతగా ప్రార్థన అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన అంటే ఏంటో మనం తెలుసుకోగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త, ఆయన మరణం, సమాధి, పునరుద్ధానం, ఆయన త్యాగం ప్రతిదీ మనకు అర్థం అవుతుంది. పాత నిబంధన గ్రంథంలో ప్రార్థన అంటే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. రాజ్యం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ధర్మశాస్త్రాన్ని మీరకుండా ప్రజలు దేవుడు మాట వింటూ రావాలి, సబ్బాతు దినాన్ని పాటించాలి. అంటే పాత నిబంధన గ్రంథంలో ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉండేవి, లోక సంబంధమైన విషయాల గురించి కాదు. పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా రాజుల గురించి కానీ, రాజ్యాల గురించి కానీ, వాళ్ళ యొక్క క్షేమాభివృద్ధి గురించి కానీ, లేదా ధర్మశాస్త్రానికి సంబంధించి ఏదైనా తప్పు చేస్తే అది ఎలా సరిదిద్దుకోవాలి అనే విషయం మీద ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఎక్కువగా ఫోకస్ ఎక్కడ ఉండేదంటే శత్రువుల వారి నుండి రక్షణ కోసం ప్రార్థన జరుగుతూ ఉండేది. ఇంకా సంతానం కోసం, అంటే ఆనాడు కానానికి సంబంధించి ఇప్పుడు కాదు, భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం ప్రార్థన జరుగుతూ ఉండేది. ఇంకా ధర్మశాస్త్ర పరంగా ఆ పాలన ఎలా జరగాలనే దాని మీద ప్రార్థన ఉండేది. ఇంకోటి అధికారం కోసం ప్రార్థన ఉండేది, అధికార హోదా కోసం ఉండేది. ఇలా ధర్మశాస్త్రానికి సంబంధించిన, అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. ఇది పాత నిబంధనకు సంబంధించి ప్రార్థన అంటే. అయితే దీన్నే పట్టుకొని ఇప్పుడు కూడా ఇంకా లోక సంబంధమైన విషయాల్లో దీన్ని కలిపేసి, భూ సంబంధమైన విషయం కలిపేసి, సంతాన సంబంధమైన విషయాల్లో కలిపేసి, ఇంకా ప్రతి విషయంలో కూడా ఇదిగో అప్పుడు దేవుడు అలా చేశాడు కాబట్టి ఇప్పుడు మనకి చేస్తాడు. కానీ ప్రార్థన అనేది ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఉండాలని కొత్త నిబంధన గ్రంథంలో మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు మన తలుపు గడియ వేసుకుని రహస్యంగా ఉన్న మన తండ్రికి మనం ప్రార్థన చేయాలి. అంటే దీని అర్థం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో ఏదైతే ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయో దాని నుంచి బయటకు వచ్చే మనస్ఫూర్తిగా నీ అంతటి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థనకి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడని మనకి కొత్త నిబంధన గ్రంథంలో రాసుంది. కాబట్టి ఇలాంటి ప్రార్థనని మానేసి ఇంకా ఈ లోక సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాలు, దీని గురించి మనకి బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తూ ఉంటారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో దాచుకోవు, అయినా సరే వాటికి ఏం కావాలో మీ పరలోకపు తండ్రి వాటికి ఇస్తూ ఉంటాడు కదా. అలాంటిది వాటికంటే మీరు ఇంకా శ్రేష్ఠులు కాబట్టి మీకు ఏం కావాలో మీరు అడగక ముందు ఆయనకి తెలుసని ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తారు. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలంటే మన జీవితం మీద ఫోకస్ అయి ఉండాలి. అంతేగాని పలానా వ్యక్తి ప్రార్థన చేస్తేనే మనకు బాగుంటుందని, ఇప్పుడు ప్రార్థన అవసరతలు అని చెప్పేసి వాళ్ళ ప్రార్థన చేస్తేనే దేవుడు వాళ్ళ ప్రార్థన వింటాడు, మన ప్రార్థన వింటని, లేకపోతే పలానా చోటుకు వెళ్తేనే నాకు ఇది జరిగిందని చెప్పేసి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటానని, అంటే ప్రార్థన చేయడానికి ప్లస్ ఆ మందిరంలో జరిగే సిచ్యువేషన్ కూడా అర్థం తెలియట్లేదు. ప్రార్థన జరిగే చోట మనం వ్యక్తిగతం, మందిరంలో చెప్పాల్సింది దేవుడు వాక్యం. అంటే చర్చిలో కూడా ప్రార్థన అని చెప్పేసి ఇంక 24 గంటలు ప్రార్థనలు ఉంటే దేవుని యొక్క వాక్యం మనకి చెప్పేవాళ్ళు ఎవరు? దేవుని యొక్క సువార్తని అర్థమయ్యే విధంగా మనకి చెప్పేవాళ్ళు ఎవరు? ప్రార్థన అనేది మన వ్యక్తిగతంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన అనేది చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త మనకు అర్థమైన తర్వాత ఆటోమేటిక్గా ప్రార్థన మనంతట మనం నేర్చుకోగలుగుతాం. పాత నిబంధన గ్రంథంలో ప్రార్థన ఏంటంటే ధర్మశాస్త్ర రూల్స్కి సంబంధించిగా ఉండేది, కానీ
దేవుడు చెప్తూ ఉండేవాడు. అయితే కొత్త నిబంధన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ మనకి ఎలా ప్రార్థన చేయాలో మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి వర్తించవు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు, కానీ ఆ ప్రార్థన పాప క్షమాపణ నిమిత్తం ఉండాలి. ఆ ప్రార్థన లోక సంబంధమైనదిగా ఉండకూడదు. ఇప్పుడున్న ఈ సోకాల్డ్ ఎవరైతే పాస్టర్స్ అని చెప్పుకున్నారో వాళ్ళు ఎక్కువ లోక సంబంధమైన విషయాల గురించి ఎక్కువ బోధించడం మొదలు పెడుతూ ఉన్నారు. నీకు ఈ విషయంలో ఇది చేస్తే, దీని గురించి ప్రార్థిస్తే దేవుడిని ప్రార్థన వింటాడు, నువ్వు గంటలు గంటలు చేయాలి అంటే కొన్ని రెగ్యులేషన్స్ పెట్టేశారు. నేను ప్రార్థన చేయొద్దని చెప్పట్లా, అలా అని చెప్పి తక్కువసేపు చేయండి అని చెప్పట్లా, అలా అని చెప్పి ఎక్కువసేపు చేయండి అని చెప్పట్లా. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. ఆ మనస్ఫూర్తిగా ప్రార్థన అనేది ఎప్పుడు మొదలవుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త మనకు అర్థమైనప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి త్యాగం మనకు అర్థమైనప్పుడు నిజమైన ప్రార్థన పరిశుద్ధాత్ముడి ద్వారా మనలో ఆయన జరిపిస్తూ ఉంటాడు. పాత నిబంధన గ్రంథంలో ప్రార్థన అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్తో ఉండేది, కానీ కొత్త నిబంధనకి సంబంధించి ఆ విషయం మారింది. కొత్త నిబంధనలో ప్రతి ఒక్కళ్ళు దేవుని భయం లేకుండా అబ్బా తండ్రి అని పిలిచే ఆ యాక్సెసిబిలిటీ దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడున్న జనరేషన్లో స్వస్థత ప్రార్థనలని రకరకాల ప్రార్థనలు పెడుతున్నారు కదా, వీటి వల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త తెలియట్లేదు. అంటే ఆయన గొప్పతనం కానివ్వండి, ఆయన త్యాగం కానివ్వండి ఎవరికి తెలియనివ్వట్లేదు. కాబట్టి ప్రార్థన అంటే ఇంతనేమో, వీళ్ళు ఇలాగే చేస్తారేమో, అంటే ఎంత ఎటకారంగా ఉంటాయి వీళ్ళు ప్రార్థనలని అలా చేసేవాళ్ళు చాలామంది క్రైస్తవ్యంలో ఉన్నారు. కాబట్టి ప్రార్థన యొక్క విలువ తెలియట్లేదు. ప్రార్థన అంటే మనస్ఫూర్తిగా మనం దేవునితో మాట్లాడడం. ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను అర్థం చేసుకుంటే మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు అర్థమవుతుంది. ఈ లోక సంబంధమైన విషయాల కోసం ప్రార్థన చేయకూడదని కాదు, మన అవసరాలు అందరికీ ఉంటాయి, ప్రతి ఒక్కరికి అవసరం ఉంటాయి. కాబట్టి మన ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. కానీ నిజమైన ప్రార్థన ఎలా వస్తుందంటే మన లోపల పాప క్షమాపణ, అంటే నేను పాపిని అని తెలిసినప్పుడు ఆ ప్రార్థన ఇంకోలా ఉంటుంది. కాబట్టి ఈ భూలోక సంబంధమైన విషయాల కోసం ప్రార్థించడం మానేసి పర సంబంధమైన విషయాల కోసం ఎప్పుడైతే మనం ప్రార్థించడం మొదలు పెడతామో అప్పుడు అది నిజమైన ప్రార్థన, అప్పుడు అది నిజమైన అంగీకరణ అవుతుంది దేవుడు పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి మనందరికీ అవసరాలు ఉంటాయి, కాదనట్లేదు. అవసరాల కోసం ప్రార్థన చేయకూడదు, అవసరమే ప్రార్థన అయిపోకూడదు. మన స్వభావం మారాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఏం బోధించారు, ఆయన సువార్తను ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి మనం ఏ విధంగా ప్రయత్నిస్తున్నాం, ఏ విధంగా దానికోసం మనం పాటుపడుతున్నాం అనే విషయం మీద ఆలోచన ఉండాలి. కానీ భూ సంబంధమైన విషయాల కోసం ఆలోచిస్తే ఆ ప్రార్థనకి అర్థం ఉంది. ఇంకా మీకు పాత నిబంధనకి సంబంధించి కొత్త నిబంధనకి సంబంధించి కొన్ని విషయాలు చెప్తాను. అంటే అప్పుడున్న ప్రార్థనకి ఇప్పుడు ఉన్న ప్రార్థనకి అసలు మార్పు ఏంటి అనే విషయం మీద మీకు కొన్ని అంశాలు చెప్తాను. చూడండి, మొదటిది ఏంటంటే మధ్యవర్తిత్వం. అంటే దీన్ని తెలుగులో మీకు ఉదాహరణకి చెప్పాలంటే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకు కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళ తరపున ఒక లాయర్ జడ్జితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మధ్యవర్తిత్వం చేసి మనల్ని విడిపించడానికి ఎలాగైతే ప్రయత్నం చేస్తూ ఉంటాడో పాత నిబంధన గ్రంథంలో కూడా ఇంటర్సెషన్స్ ఉండేవి, అంటే మధ్యవర్తిత్వం ఉండేది. పాత నిబంధన గ్రంథంలో ప్రజలు దేవుడితో నేరుగా మాట్లాడాలంటే యాజకుల ద్వారానో ప్రవక్తల ద్వారానో బలులు అర్పించి దాని ద్వారా దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ ప్రార్థన అనేది చేయాల్సి వచ్చేది. అది పాత నిబంధనకి సంబంధించి. అయితే కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఏం చేశాడంటే ప్రభువే మనందరికీ యాజకుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు, ఆయనే మన మధ్యవర్తిగా ఉన్నాడు. కనుక ఇంకా మనకి ఎవరి సహాయం లేదు. కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఆయన ప్రార్థన చేస్తేనే నాకు ఇలా జరిగింది, ఆయన చర్చికి వెళ్తేనే ఇలా జరిగింది అని మనిషిని హెచ్చిస్తూ ఉంటారు. ఆ సంస్థను కానివ్వండి, ఆ విధానాన్ని హెచ్చిస్తూ ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని హెచ్చించడం చాలా తక్కువైపోయింది. కాబట్టి ఫలానా చోటకు వెళ్తే నాకు ఇది జరిగింది అనడం కాదు, మన మధ్యవర్తి, మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు కేంద్రీకృతం చేసుకుని ప్రార్థన అనే అంశం ఉండాలి. కానీ వ్యక్తుల మీద ఆధారపడో, సంస్థల మీద ఆధారపడో, లేకపోతే సిచ్యువేషన్స్ మీద ఆధారపడో ఉండకూడదు. చూడండి,
ప్రభువే మన ప్రధాన యాజకుడు కాబట్టి, ఆయన మన మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి ఇంక మనకి ఎవరి సహాయం లేదు. కాబట్టి నేరుగా మనం దేవుడితో మాట్లాడుతూ ఉంటాం. అదే ప్రార్థన. ప్రార్థన అంటే కేవలం గంటలు గంటలు మనమేదో నోటికొచ్చిన వాగడాలో లేకపోతే అది కాదు. మనస్ఫూర్తిగా నువ్వు ఎలాగైతే నీ కుటుంబ సభ్యులతో నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటావో అదే విధంగా దేవుడితో మాట్లాడడం. పాత నిబంధన గ్రంథంలో దేవుడితో మాట్లాడాలంటే బలి అర్పించాలి. దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉండేవి. కానీ కొత్త నిబంధన గ్రంథంలో ప్రార్థన విషయానికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు సమానమే. దేవుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాడు ప్రార్థన రూపంలో. కొంతమంది ఇంకా ఏం ఎటకారం చేస్తారంటే నేను రోజు దేవుడితో మాట్లాడుతూ ఉంటాను, దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి ఎటకరపు విషయాల వల్ల క్రైస్తవ్యాన్ని ఇంకా చులకన చేస్తూ ఉంటున్నారు. ప్రార్థన అనే అంశం, ప్రార్థన అనే విషయం, ఆ కాన్సెప్ట్ అనేది తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే పాపం చదువు రాదు, పల్లెటూరులో ఉండే వాళ్ళు ఏంటంటే ఇంకా ఆ చర్చిలో వాళ్ళు ఏం చెప్తారో అదే నిజమని నమ్ముతూ ఉంటారు. అంటే మనంతటి మనకి ఒక అవగాహన రావాలి. ప్రార్థన అంటే ఏంటి, ఎలా చేయాలి అనే ఒక అవగాహన వచ్చినప్పుడు మనుషుల పారంపర్య ఆచారాలను ఆచరించకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రార్థన విషయంలో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే కాన్సెప్ట్ మీదే మనం ఆధారపడాలి. పాత నిబంధన గ్రంథంలో బలిపీఠ వ్యవస్థ ఉండేది, బలులు ఉండే వ్యవస్థ ఉండేది. కాబట్టి ఒక సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్, రూల్స్తో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడిగా, మన మధ్యవర్తిగా ఆయన చేసిన త్యాగం ద్వారా ఆ అడ్డుతెర అనేది చీలిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడి దగ్గరికి రావడానికి ఫ్రీ యాక్సెసిబిలిటీ ఉంది. కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి కూడా డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ప్రార్థనకి డబ్బులు అంటే ఒక రకమైన వాళ్ళ పారంపర్య ఆచారాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు. కాబట్టి ప్రార్థన అనేది డబ్బుతో ఎవరైతే ముడిపడి చేస్తున్నారో అది ఫేక్. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పారు కదా, నేను వెళ్ళిన తర్వాత అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, వాళ్ళు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం సైడ్కి అంటే సపరేట్ చేస్తారు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ప్రార్థన అనేది బలి. కాబట్టి కొత్త నిబంధన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మానవాళి పాపం కోసం బలియాగం అయ్యాడు. కాబట్టి అబ్బా తండ్రి అని మనం ఆయనతో, తండ్రినితో ఎలా అయితే మాట్లాడతామో అలా మాట్లాడే విధానంగా ప్రార్థన చేయొచ్చు. కొంతమంది ఏమంటూ ఉంటారంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే దేవుడు మన ప్రార్థన వింటాడు, లేకపోతే ఫలానా అయ్యగారు ఫలానా అమ్మగారు చెప్తేనే దేవుడు మన మాట వింటాడు. ఇది వాస్తవం కాదు. మనస్ఫూర్తిగా నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ ప్రార్థన చేసుకుంటే దేవుడిని ప్రార్థన వింటాడు. మరి అలాంటప్పుడు చర్చికి వెళ్ళకూడదా అండి అంటే ఇక్కడ చాలామందికి అర్థం కాదు. ప్రార్థన అనేది వ్యక్తిగతం, ప్రార్థన అనేది వ్యక్తిగతం. చర్చ్ అనేది వాక్య వివరణకి ఉండాల్సిన స్థలం. చాలామందికి ఏం తెలియదు అంటే చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేస్తాం, చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేస్తాం. చర్చిలో జరగాల్సింది వాక్య వివరణ. చర్చిలో జరగాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధాన అంశాలు. మన వ్యక్తిగతంగా మనం చేయాల్సింది ప్రార్థన. నాకు తెలియకడుగుతాను, దేవుడు అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తేనే వింటాడని మీరు ఎలా అనుకుంటూ ఉంటారు? కొన్ని పోస్టర్లు చూస్తూ ఉంటాను, రోగుల కోసం ప్రత్యేక ప్రార్థన. నాకు తెలియకడుగుతాను, ఏంటి ప్రత్యేక ప్రార్థన? రోగుల కోసం ప్రత్యేక ప్రార్థన ఉంటే మరి హాస్పిటల్ ఎందుకు? అంతంత కొన్ని లక్షలు పెట్టి చదువుకున్న వాళ్ళ జ్ఞానం ఎందుకు, చదువు ఎందుకు? సరే, రోగుల కోసం ప్రత్యేక ప్రార్థన అని ఉంది. ఇది ఏంటి ప్రత్యేక ప్రార్థన? ఏమైనా అక్షరాలు మార్చి స్టైల్గా చెప్తారా? సాని షా అంటారా ఇంగ్లీష్లో? అంటే ప్రార్థన అనే విషయం తెలియనప్పుడు ఇలాంటి అంశాలు ఎవరైతే పెడుతూ ఉంటారో వాళ్ళని అడగడానికి కూడా ధైర్యం సరిపోదు. ఎందుకంటే ఏమో వాళ్ళంతంతగా పెద్ద పెద్ద చదువులు చదివి దేవుడు వాక్యాన్ని చెప్తుంటే వాళ్ళని మనం ఎదిరించకూడదేమో అని ఖండించాలి, అడగాలి. ఏంటి రోగుల కోసం ప్రత్యేక ప్రార్థన అంటే ఏం చేస్తారు? సరే, రోగుల కోసం ప్రత్యేక ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా స్వస్థత వచ్చేసిందా? అసలు స్వస్థత వచ్చిందని చెప్పి ప్రార్థన చేసినవాడు కాదు, ప్రార్థన చేయించుకున్నవాడు చెప్పాలి ఇది కదా స్వస్థత అంటే. కానీ ఇప్పుడు ఎక్కడ ఎవరు చెప్పట్లేదే. పైగా రోగుల కోసం ప్రత్యేక ప్రార్థన, అప్పుల్లో ఉన్న వారికి ప్రత్యేక ప్రార్థన,
పిల్లలు పుట్టని వారి కోసం ప్రత్యేక ప్రార్థన, కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో ఉన్న వారి కోసం ప్రత్యేక ప్రార్థన. ప్రభుని యేసుక్రీస్తు వారే చెప్పారు కదా, నన్ను వెంబడిస్తే మీకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ప్రతిదీ వస్తుంది, కానీ కడదాకా ఉండాలి అంతే. అంతేగాని ప్రార్థన చేస్తే కష్టాలు పోతాయని ఎవరైతే అంటున్నారో, నాకు తెలిసి వాళ్ళకి పేరుకి వాళ్ళు ఏమో చదువుకున్నారేమో కానీ బైబిల్ మీద అంత అవగాహన నాకు తెలిసి వాళ్ళకి ఇంకా లేదనుకుంటా. కష్టాల కోసం ప్రార్థన చేయకూడదు, సుఖాల కోసం ప్రార్థన చేయకూడదు, అవసరాల కోసం ప్రార్థన చేయకూడదు. నేను పాపిని ప్రభువా, నా పాపాన్ని క్షమించు, నేను ప్రతిరోజు పాపంలో ఉంటాను కాబట్టి నా పాపాన్ని క్షమించు ప్రభువా, నా కోసం నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నాలో ఏ నీతి ఏ మంచితనం లేదు, నీ ఉచితమైన కృప చొప్పున నా పాపాన్ని క్షమించు ప్రభువా అని మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన దేవుడు వింటాడు. అది ప్రార్థన అంటే. రెండో విషయం ఏంటంటే ప్రార్థన చేసే స్థలం. పాత నిబంధన గ్రంథంలో యెరూషలేములో ఒక స్థలం ఉండేది. ప్రార్థన మరియు ఆరాధన ప్రధానంగా యెరూషలేములోనే జరిగేది. యెరూషలేము దేవాలయంలో బలిపీఠం చుట్టూ కేంద్రీకృతమై ఉండేది. ఇది పాత నిబంధనకు సంబంధించి ప్రార్థన యొక్క స్థలాలు. కొత్త నిబంధనకు సంబంధించి దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కనుక ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రార్థించే యాక్సెసిబిలిటీ వచ్చింది. మన శరీరమే మన దేవాలయం కాబట్టి దేవుడు మనతో ఉండడానికి నివసిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో యెరూషలేము దేవాలయంలో దేవుడు ఉండేవాడు, దేవుడి ఆత్మ ఉండేది. కానీ కొత్త నిబంధనకి సంబంధించి మన ఆలయమే, మన శరీరమే దేవుని ఆలయం. కాబట్టి ఈ విషయం కూడా మనం గమనించాలి. కొంతమంది ఏమంటూ ఉంటారంటే, ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లు, ఈ స్థలంలో దేవుని మహిమ ఉంది అంటే, నువ్వు ప్రార్థన చేసే చోట దేవుని మహిమ లేదా? ఈ స్థలం దేవుడు ఎన్నుకున్న స్థలం కాబట్టి ఈ స్థలానికి వస్తే మీకు మంచి జరుగుద్ది అంటే, జనాల్ని ఎంత మోసం చేస్తున్నారు చూడండి. ఈ స్థలానికి మీరు రావాలి, ఈ స్థలానికి వస్తే మీకు మంచి జరుగుద్ది, ఈ స్థలంలో దేవుని కాపుదల ఉంది, ఈ స్థలంలో దేవుని ఆత్మ ఉంది అంటే, మరి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు కూర్చున్న గదిలో దేవుడు నీతో మాట్లాడా? దేవుడు ఆత్మ లేదా? అవగాహన, బేసిక్ అవగాహన లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా డిబేట్ అయ్యి అదే నిజం అనుకుంటాం. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రత్యేక స్థలం ఉండేది, ఎందుకంటే దేవుడు ఆ స్థలంలో ఉండేవాడు అంటే ఆయన కేంద్రీకృతమైన స్థలం అది. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆయన ఆత్మని దేవుడు వెల్లడించాడు. అప్పుడు ఆత్మే, ఇప్పుడు ఆత్మే. కానీ అక్కడ స్థలం ఏంటంటే పరిశుద్ధత కోసం, అంటే నేను పరిశుద్ధునని తెలియడానికి అదొక గుర్తు. ఇప్పుడు మన శరీరం ఆయన దేవాలయం, ఆయన మనతో నివసించాలనుకుంటున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తాడు కాబట్టి ఇప్పుడు మనమే నడిచే ఆలయాలు. అవును, చర్చికి ప్రతి ఒక్కరు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ప్రార్థన కోసం కాదు, వాక్య వివరణ కోసం వెళ్ళాలి. ప్రార్థన ఎక్కడ జరగాలి? వ్యక్తిగతంగా నీకంతట నీకై జరగాలి. కొంతమంది మరీ కామెడీగా పాస్టర్తో ప్రార్థన చేయించుకునేదాకా వెళ్ళరు. మరి అదేమంటావు నాకు తెలియదు. ఆయన చేస్తేనే ఒక ఫుల్ఫిల్నెస్ వచ్చినట్టు అనుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఎలా ఆలోచిస్తున్నాం, బైబిల్ మనకి ఏం చెప్తుంది అనే అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే భయం వర్సెస్ స్వేచ్ఛ, అంటే ఫియర్ వర్సెస్ కాన్ఫిడెన్స్. పాత నిబంధన గ్రంథంలో దేవుని పరిశుద్ధతను చూసి ప్రజలు భయపడేవారు కాబట్టి ఆ ఆరాధన విధానంలో భయం ఉండేది. అదే కొత్త నిబంధనలు వచ్చేటప్పటికి మనం దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిచే ఆ యాక్సెసిబిలిటీ పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చాడు. ఒక బిడ్డ తన తండ్రితో ఎలాగైతే మాట్లాడుతూ ఉంటాడో అంత సన్నిహితంగా దేవునితో మాట్లాడే ఆ విధానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చారు. కాబట్టి భయం నుంచి స్వేచ్ఛలోనికి మనకు రావాలి. కానీ ఇప్పుడున్న పాస్టర్లు ఏం చేస్తున్నారు? నువ్వు ఇంత ఇస్తేనే, లేకపోతే లేదు అని భయంతో ప్రార్థన చేస్తున్నారు. నీ రోగం తగ్గాలంటే నువ్వు ఎంతసేపు ప్రార్థన చేయాలి, నీ అప్పులు పోవాలి, నీ రోగం పోవాలి, నీ జీవితం బాగుండాలంటే నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి ఇంకా 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 భయపెడుతూనే ఉంటున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ, ఆయన త్యాగాన్ని ఎవరు చెప్తున్నారు, ఎవరు బోధిస్తున్నారు? ఒకవేళ బోధించినా సరే వాళ్ళని ఎవరు పట్టించుకుంటున్నారు?
ఎవరు పట్టించుకుంటలేదు. కాబట్టి భయం నుంచి స్వేచ్ఛలోనికి రావాలి. పాప క్షమాపణ నిమిత్తం మన ప్రార్థనే ఉండాలి. నేను పాపిని అని కన్ఫెస్ అవ్వడానికి మన ప్రార్థనే ఉండాలి. నాలో ఏ నీతి ఏ యథార్థత లేదు ప్రభువా అనే విషయంలో ప్రార్థన కావాలి. చావైన బ్రతికైన పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రభువా నీ మార్గం నుంచి నేను తొలగిపోకుండా సహాయం చేయండి అని మనకి ప్రార్థన కావాలి. నేను నిందలు పడే సమయంలో నాకు శక్తినివ్వండి ప్రభువా అనే విషయంలో మనకి ప్రార్థన కావాలి. నేను శ్రమ పడేటప్పుడు నాకు సహాయం చేయండి ప్రభువా అనే విషయంలో మనకి ప్రార్థన కావాలి. మరణం దాకా ప్రభువా నీకు విధేయతగా ఉండే ఆ విధంగా నడిచే విధానంలో నాకు సహాయం చేయండి అనే విషయం మీద ప్రార్థన కావాలి. ప్రభువా నేను నీ మీద నమ్మకంగా బ్రతికే విధంగా నాకు సహాయం చేయండి అనే ప్రార్థన కావాలి. ఇది ప్రార్థన అంశం, ఇది ప్రార్థన యొక్క విలువ. అంతేగాని భూలోక సంబంధమైన విషయాల కోసం ప్రార్థనలో గంటలు గంటలు గడపకూడదు. ఎందుకంటే మనకేం కావాలో మనకి ఇంకా తెలియక ముందే మన దేవుడికి మనకి తెలియదా? కాబట్టి మన మారు మనసు నిమిత్తమై మనం ఏ విషయంలో తప్పు చేస్తున్నాము ఆ తప్పు నుంచి సరిదిద్దుకుని ప్రభువా నన్ను క్షమించు అనే అంశం మీద మన ప్రార్థన ఉండాలి. కానీ మన అవసరాలు బట్టి మన ప్రార్థన ఉండకూడదు. అంటే రూల్స్ టు రియాలిటీలోకి రావాలి. పాత నిబంధన గ్రంథంలో ప్రార్థనలో కొన్ని రూల్స్ ఉండేవి, కానీ కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేటప్పటికి రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయాలి. పరిస్థితులు ఎలా ఉన్నా, మన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, ప్రభువా నేను పాపిని, ఒకవేళ ఈ పరిస్థితి వల్ల నాకు మరణం వచ్చినా సరే నమ్మకంగా ఆఖరి శ్వాస దాకా నడవడానికి నీ పరిశుద్ధాత్మక సహాయం నాలో ఉంచండి అని ప్రార్థన చేయాలి. రిచువల్స్ నుంచి ప్యూరిటీలోనికి రావాలి. పాత నిబంధన గ్రంథంలో కొన్ని సెట్ ఆఫ్ పద్ధతులు ఉండేవి, ఆ పద్ధతులు కాదు ఇప్పుడు కావాల్సింది. మనకి కావాల్సింది పరిశుద్ధత. ప్రభువా నాలో ఏ నీతి ఏ యథార్థత లేదు, కాబట్టి ఈ ఆనవాయితీలు చేస్తే నాకు మంచి జరగదు. ఫలానా చర్చికి ఇన్ని వారాలు వెళ్తే నాకు మంచి జరుగుద్ది, ఫలానా స్థలానికి ఇన్ని వారాలకు వెళ్తే నాకు పని జరుగుద్ది, ఇది కాదు. ప్రభువా నేను పాపిని కాబట్టి పరిశుద్ధతగా ఉండడానికి నాకు సహాయం చేయండి అనే విషయంలో మన ప్రార్థన ఉండాలి. ధర్మశాస్త్రం నుంచి కృపలోనికి రావాలి. ప్రభువా నేను ఎంత మంచి పని చేసినా, నేను ఎన్ని గంటలు ప్రార్థన చేసినా నాలో ఏ నీతి లేదు, కేవలం నీ శిలువ త్యాగం ద్వారానే నాకు ఈ విడుదల విమోచన వచ్చింది. కాబట్టి ప్రభువా నేను పాపినని ఒప్పుకొని నీ కృప ద్వారా నేను వచ్చాను, కాబట్టి ఆ కృప కొరకు నువ్వు నాకు ఇచ్చిన కృప కొరకు వందనాలు అనే ప్రార్థన మనకి కావాలి. మరణం నుంచి శాశ్వత జీవంలోనికి వెళ్ళడానికి మనకి ప్రార్థన కావాలి. ప్రభువా నేను ఏదో ఒకరోజు పరిస్థితులు ఎలా ఉన్నా మరణిస్తాను, ఈ మరణం తర్వాత నిత్య జీవం కోసం నేను ప్రాకుపడాలి, కాబట్టి ఏ నిత్య జీవం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అనే ప్రార్థన అంశం మనలో ఉండాలి. ఇది అసలైన ప్రార్థన. అయితే ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది నాకు తెలిసి 90%, 99 అనుకుంటా, 90% 99% ఒక మ్యాండేటరీగా ఒక ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ విషయం నేను చెప్పాలి అందరికీ, ఎందుకంటే దీని గురించి నాకు తెలిసి చాలామందికి తెలియదేమో, తెలుసున్నా సరే వాళ్ళకి అర్థం కాదేమో అసలు ఇది నిజమో కాదా అనేది. అదేంటంటే ప్రభు ప్రార్థన అని చెప్పేసి ప్రతి ఒక్కరు చర్చ అయిపోయిన తర్వాత ఒక ప్రార్థన చేస్తారు. పరలోకమునందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ ప్రార్థన చేస్తారు కదా. అసలు ఈ ప్రార్థన దేనికి సంబంధించి, అసలు ఎందుకు, అసలు ఈ ప్రార్థన చర్చ అయిన తర్వాత అందరూ చేస్తూ ఉంటారు దేనికి? బైబిల్లో ఎక్కడ ఈ ప్రార్థన చేయమని లేదు కదా, మరి ఎందుకు చేస్తున్నారు అంటే దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాం అంటున్నారు. దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? ఒక పక్క బాప్తిజం ఇచ్చి యోహాను వాళ్ళ శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడు, ఇంకొక పక్క శాస్త్రులు పరిసయ్యులు సద్దుకలు వీళ్ళందరూ వీళ్ళకి నచ్చిన విధంగా వీళ్ళ ప్రార్థనలు వీళ్ళు నేర్పిస్తూ ఇలా చేయాలని చెప్పి వీళ్ళు నేర్పిస్తున్నారు. కాబట్టి ఒక పక్క బాప్తిజం ఇచ్చి యోహాను వాళ్ళ శిష్యులకి కొంచెం డౌట్స్ ఉన్నాయి ఎలా చేయాలి ఏంటి అని. ఒక పక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు ఆ జనాలకు కూడా ఒక అవగాహన వచ్చేది కదా, సరే ఎలా చేయాలి, బోధ కూడా మాకు నేర్పించు, బోధ కూడా మాకు చెప్పు అని వీళ్ళు అడగడం వాళ్ళు అడగడం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే లోకానికి సంబంధించి మనుషుల మీద కేంద్రీకృతం అవ్వకుండా పర సంబంధమైన ప్రార్థన నేర్పించడం మొదలుపెట్టాడు. దానికి ఒక లేఅవుట్ ఇచ్చాడు, ఇలా చెయ్యండి అని కాదు,
ఒక లేఅవుట్ ఇచ్చాడు. ఈ లేఅవుట్ ఎందుకు ఇచ్చాడంటే ఆనాడు శాస్త్రులు కానీ పరిచయులు కానీ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ పేరు కోసం, వీళ్ళ ప్రఖ్యాత కోసం ప్రార్థన నేర్పించారు. కాబట్టి ఒక సెట్ ఆఫ్ పీపుల్స్ ఏంటంటే ఇదే ప్రార్థన ఏమో అన్నట్టు వాళ్ళు వాళ్ళ విధానాలు ఫాలో అయ్యేవారు. బాప్తిజం ఇచ్చి యోహాను నేర్పించే ప్రార్థన వీళ్ళు కొంతమంది బాప్తిజం ఇచ్చి యోహాను శిష్యులు నేర్చుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పబోతారు, ఈయన ప్రార్థన అంశం ఏంటి? సరే వాళ్ళు ఇలా చెప్పారు, బాప్తిజం ఇచ్చి యోహాను ఇలా చెప్పారు, కాబట్టి ప్రభు ఇప్పుడు ఎలా చేయాలి మేము ప్రార్థన అనడానికి ఒక మాదిరి ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేర్పించారు. ఇలాగే చేయాలని మ్యాండేటరీ చేయాలి, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు నాకు తెలిసి 90% అలాగే చేయడం మొదలు పెడుతున్నారు. అలాగే చేసిన తర్వాత అది కంప్లీట్ అవుతున్నట్టు, అంటే అది కేవలం మాటల ద్వారా మాట్లాడుతున్నారు కానీ మనసుతో ఎవరు చేయట్లే. అసలు అది ఏంటి అనే విషయం ఏంటంటే అది కేవలం మనుషులు చేసిన ప్రార్థన కాదు. ఎందుకంటే రకరకాల చేయని ప్రార్థన, గొలుసు ప్రార్థన, మంట ప్రార్థన, ఆల్ నైట్ ప్రార్థన అని మనుషులు రూల్స్ పెట్టారు. ఇవన్నీ భూలోక సంబంధమైన ప్రార్థనలు. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు పర సంబంధమైన ప్రార్థన ఎలా చేయాలి అనేది నేర్పిస్తున్నారు. కాబట్టి ఈ ప్రార్థనే ముఖ్యం. దీన్ని బేస్ చేసుకుని మన జీవితం ఉండాలి. కాబట్టి మీరు ఇలాంటి పద్ధతులు చేయండి, ఈ విధానంలో జీవించండి, అప్పుడు మీ ప్రార్థన అంగీకరించబడుతుంది అనే విషయం మీద ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ అంశం, ఈ ప్రార్థన విషయం అనేది చెప్పడం జరిగింది. మనుషుల మీద ఫోకస్ కాకుండా పరలోకం మీద, అంటే దేవుడి మీద, తండ్రి మీద. అప్పుడు దాకా వాళ్ళు పెత్తనాలు చేసేవాళ్ళు, వీళ్ళు పెత్తనాలు చేసేవారు. కాబట్టి ఒక రాయల్నెస్ కోసం అయ్యా బాబు అని వాళ్ళని అడిగి ప్రార్థించుకునే విధానం ఉండేది. కానీ ఇప్పుడు అబ్బా మీ తండ్రి, దేవుడిని తండ్రిగా అక్కడ పెట్టి మీకు దేవుడికి ఉన్న ఆ సంబంధాన్ని, అంటే ఆ దగ్గర సంబంధాన్ని ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పడం మొదలుపెట్టారు. ఏంటది? పరలోకమునందున మా తండ్రి అంటే ఒకప్పుడు ఏమనుకునేవారంటే శాస్త్రులు కానీ పరిచయులు కానీ దేవుడు మాతోనే మాట్లాడేవాడు, మాతో ఉండేవాడు, కాబట్టి మీరు మా మాట వినాలి, నేను చెప్పిన రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు గాడ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఆల్ అని దేవుడు డిక్లేర్ చేసేసాడు. పరలోకమునందున మా తండ్రి అంటే దేవుడు అందరికీ అవైలబిలిటీలో ఉన్నాడు. ఆయన మీ తండ్రి. శాస్త్రులతో పరిచయులతో మీరు మాట్లాడడానికి భయపడేవారేమో, లేకపోతే వాళ్ళ హోదాను చూసి మీరు వాళ్ళని దేవుడు అలా నిర్ణయించాడు, మేము ఇలా ఉన్నామేమో అనుకునే వాళ్ళేమో. కానీ అలా లేదు. ఇప్పుడు మీకు తండ్రి, దేవుడే మీకు తండ్రి. అంటే ఆ సంబంధాన్ని ఇంకా దగ్గర చేశాడు. ఆయన మన తండ్రి అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు భయంతో కాదు, తండ్రి ఎలాగైతే తన కుమారుడితో ఉంటాడో ఆ ప్రేమతో మనం ప్రార్థన చేయాలి. ఆ బాండ్ అనేది ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పాడు. తండ్రి అని పిలవడం ద్వారా ఆ క్లోజ్ బాండ్ మనకి చెప్పాడు. అంటే మీరు దేవుడితో ఎలా ఉండాలి అనే విషయాన్ని దేవుడు అక్కడ చెప్పాడు. ఇంకోటి, నీ నామం పరిశుద్ధపరచబడను కాక. ఎందుకు పరిశుద్ధపరచబడాలి? ఈ గొప్ప గొప్ప వాళ్ళని చెప్పుకుంటున్నారే, వీళ్ళ నామం కాదు మీరు హెచ్చించాల్సింది, నీ తండ్రి అంటే నీ దేవుడి నామాన్ని నువ్వు ముందు పరిశుద్ధంగా ఉంచాలి. ఈ శాస్త్రంలో పరిచయలో వీళ్ళు కాదు, లోక సంబంధమైన పేరు కాదు. మొదట నువ్వు ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవుని నామాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. ఎలాగైతే వాళ్ళు ప్రార్థనలు అని చెప్పి లోక సంబంధంగా వాళ్ళ పేర్లకి చెప్పుకుంటున్నారో అలా కాకుండా మీ ప్రార్థన దేవుని మహిమ పరిచే విధంగా ఉండాలి, ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి, ఆయన పరిశుద్ధతకు మహిమ తెచ్చే విధంగా ఉండాలని ఆ విషయాన్ని చెప్తూ వస్తారు. నీ రాజ్యం వచ్చునుగాక అని. చాలామంది ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూని ఏమంటారంటే ఇది రెండో రాకడికి సంబంధించి, కాబట్టి ఇప్పటికీ చాలామంది ఏమంటారంటే ఆయన రాజ్యం రావాలి, ఆయన రాజ్యం రావాలి, కాబట్టి ప్రార్థన ఆయన రాజ్యం వచ్చేదాకా మనం ప్రార్థన చేయాలి. అంటే బైబిల్ని చదువుతున్నారా లేకపోతే ఫార్మాలిటీగా చూస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. చాలామంది ఈ విషయం ఎందుకు అంటున్నారు, ఆయన రాజ్యం ఆల్రెడీ వచ్చింది. చాలామంది ఏమంటారంటే ఇది రెండో రాకడలో జరుగుతుందంట. అసలు వాళ్ళు బైబిల్ అసలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో కూడా నాకు తెలియట్లేదు. వాళ్ళు అర్థం చేసుకోవడం తప్పు అయితే అది కూడా తప్పుడు విధానంగా బోధిస్తున్నారు. చూడండి, నేను దీనికి రిఫరెన్సెస్ ఇస్తాను. ఆయన రాజ్యం వచ్చిందని ఆయన క్లియర్ కట్గా ఏం చెప్పాడు చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయం 20 నుంచి 21వ వచనంలో ఆ రాజ్యం వచ్చేసింది అని క్లియర్ కట్గా చెప్తున్నాడు. అంటే దేవుని పరిపాలన స్థాపించబడాలి. ఎలాగైతే ఈ శాస్త్రులు పరిచయలు వీళ్ళు స్థాపించి
మేము దేవుని రాజ్యాన్ని చూపిస్తున్నాం అని వీళ్ళు అనుకుంటున్నారు. అది కాదు, మనుషులు పెట్టే ఆ స్థాపన కాదు. దేవుని రాజ్యం స్థాపించబడాలి, మన ద్వారా స్థాపించబడాలి. దేవుని రాజ్యం మనలో ఉందని దేవుడు చెప్తున్నాడు. దానికి సంబంధించిన రెఫరెన్సెస్ మీకు ఇస్తాను చూడండి. ఇది కేవలం పరలోకానికి సంబంధించింది కాదు, మన జీవితానికి కూడా సంబంధించింది. దేవుని అధికారానికి లోబడి ఉండాలి. మీకు మత్తయి సువార్త 12:28 ఆయన రాజ్యం వచ్చినట్టు దేవుడు చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 13:24 ఆ రాజ్యం మన ద్వారానే వస్తుందని, అంటే మనలో మనలోనుందని దేవుడు చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 13:31 చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 13:37-39 అది ఆల్రెడీ వచ్చేసిందని దేవుడు చెప్తూ ఉంటారు. లూకా సువార్త 17:20-21, లూకా సువార్త 10:9 అంటే దేవుని పరిపాలన, దేవుని అధికారము మన హృదయం నుంచి మొదలవ్వాలి. అది ఇక్కడ ఇది రెండో రాకడికి సంబంధించిన విషయం కాదు, ఇది మన హృదయానికి సంబంధించింది. ఆల్రెడీ నేను వచ్చాను కాబట్టి మారు మనసు పశ్చాత్తాపం నా ద్వారా మీ అందరికీ ఇప్పిస్తాను అనే అంశాన్ని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అంటే ఈ అవగాహన లేనప్పుడు ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు ప్రపంచంలోకి వచ్చేస్తాయి. కాబట్టి ఇది మ్యాండటరీగా చేయాలని కాదు, ఈ మాదిరిగా మీరు ఉండాలి అని. ఇంకో విషయం చూడండి, నీ చిత్తము పరలోకంలో జరిగినట్టు భూమి మీద జరుగును గాక అంటే నా కోరికలు కాదు, నాకు కావలసిన వస్తువులు కాదు, నాది కాదు ప్రభువా. నాకు ఒకవేళ ఇక్కడ బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నీ చిత్తం జరగాలి. ఒకవేళ నాకు ఏదైనా వ్యాధి వచ్చినా అది తగ్గలేదు, ఓకే ప్రభువా, ఇది నీ మహిమ కొరకైతే నీ చిత్తాన్ని బట్టి జరిగించాలి, నా కోరిక బట్టి కాదు, కేవలం నీ చిత్తాన్ని బట్టి. అంటే ఒక మాదిరి ప్రార్థనని దేవుడు చూపిస్తున్నాడు. ఆ లేఅవుట్ బట్టి మనకు ఒక అవగాహన రావాలి, ఆహా ప్రార్థన అంటే ఇదా అని. ఇంకోటి చూడండి, మా దినదిన ఆహారం మాకు దయచేయండి అంటే మనకి ఎలాగైతే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల అరణ్యంలో దేవుడు వాళ్ళు పోషిస్తూ వస్తాడో, అంటే ప్రతిరోజు మనం దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అంటే ఈ ఆస్తిని చూసి, ఐశ్వర్యం చూసి, ఈ సంపదను చూసి మనం ఏదో పొంగిపోతూ ఉంటాం, అది కాదు. మనం ఆధారపడాల్సింది దేవుడి మీద, ఎందుకంటే ఆయన జీవాధిపతి కాబట్టి దేవుని మీద మనం ఆధారపడాలి. కాబట్టి దేవుడు మనుషుల మీద ఆధారపడకుండా, వ్యవస్థల మీద ఆధారపడకుండా కేవలం దేవుడి మీద ఆధారపడాలని ఈ ప్రార్థన వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు. మా రుణస్తులు మేము క్షమించినట్టు మమ్మల్ని కూడా క్షమించంటే మనం ఎదుటి వాళ్ళని క్షమించే గుణం ఉండాలి. ఆ క్షమాగుణం ఉన్నప్పుడు మనం కూడా క్షమించబడతాం. మన ఎదుటి వ్యక్తిని క్షమించడం నేర్చుకుంటే దేవుడు మన పాపాలను కూడా క్షమిస్తాడు. అంటే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి అనే అంశాన్ని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఆయన కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తం జరిగించు, కేవలం నీ చిత్త ప్రకారమే అన్ని ఆయన నేర్పిస్తారు. మమ్మల్ని శోధనలోనికి తీసుకురాక కీడు నుంచి తప్పించమని, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మానవులుగా మనకి బలహీనతలు వస్తాయని దేవుడు చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నప్పుడు మనం శోధించబడతామని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకి చెప్తున్నాడు. బలహీనతలో పడిపోకుండా కాపాడాలని మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు. విశ్వాసం కోల్పోకుండా ఉండాలని ప్రార్థన చేయమని నేర్పిస్తున్నాడు. పరీక్షలు ప్రతిరోజు వస్తాయి కాబట్టి ఆ పరీక్షల్లో విఫలం అవ్వకుండా, అంటే జీవితం అనే పరీక్షల్లో విఫలం అవ్వకుండా ప్రార్థన చేయాలని మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. వాటన్నిటిలోంచి సహాయం చేయమని దేవుడు నేర్పిస్తున్నాడు. చాలామంది క్రైస్తవులు ముందు క్రైస్తవులుగా ఉంటారు, కానీ తర్వాత నచ్చక వేరే అంటే వేరే దారి, వేరే మతాల్లోకి వెళ్తూ ఉంటారు. వాటి గురించి మనం మాట్లాడడం, కానీ చెప్తున్నాను, ఎవరైతే నేను ఒకప్పుడు క్రైస్తవుడుగా ఉన్నాను కానీ ఇప్పుడు క్రైస్తవుడు కాదు అనుకుంటున్నారో ఎందుకు వాళ్ళు మారుతున్నారంటే వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు నిజం కోసం వెతుకుతూ వస్తున్నారు. కానీ చెప్పే బోధకుడు సరిగ్గా లేక, చెప్పే విధానం సరిగ్గా లేక వాళ్ళకి ఇది కూడా ఎలాగే ఉందేమో అన్న కాన్సెప్ట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే మనం క్రైస్తవ్యానికి వస్తామో, ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తామో ఆ క్షణం నుంచి శోధకుడు మనల్ని ఇంకా ఎక్కువ శోధిస్తూ ఉంటాడు. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. ఎవడైతే వీటన్నిటి నుంచి దేవుడు దూరం చేస్తాడో, ప్రార్థన చేసి తగ్గిపోతాయని చెప్తున్నాను వాడు దొంగ బోధకుడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నారో వాళ్ళు వెల చెల్లించాల్సి వస్తుంది. కష్టాల గుండా వెళ్ళాలి, బాధల గుండా వెళ్ళాలి, అవసరమైతే
మరణించే ప్రయత్నం వస్తే, మరణించే సిచ్యువేషన్ వస్తే, మరణించాలనుకుంటే మనం దానికి కూడా సిద్ధపడి ఉండాలి. కాబట్టి శోధనలోనికి తీసుకురాకుండా ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నప్పుడు కూడా శోధన అనేది వస్తుంది. అంటే క్రిస్టియానిటీ అనేది ఏదో స్మూత్గా బట్టర్ వేసినంత సింపుల్గా ఉండదు. అందులో కూడా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని భరిస్తేనే క్రైస్తవ్యంలోనికి రావాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. చాలామంది ఏంటంటే వాళ్ళ అవసరాల కోసం వచ్చేసి ఆ అవసరాలు జరుగుతులేదు కాబట్టి మేము వెళ్ళిపోతామని చాలా విధాలుగా చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అది కాదు అసలైన క్రైస్తవ్యం అంటే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే బలహీనతలో, విశ్వాసంలో, ప్రతి విషయంలో మనం సిద్ధపడి ఉండాలి. అప్పుడే ఆ ప్రార్థనకి అర్థం ఉంటుంది. కాబట్టి అసలైన విషయం ఏంటంటే దుష్టుడి నుంచి మనల్ని విడిపించి, అంటే చెడు నుంచి రక్షణలోనికి రావాలి, పాప శిక్ష నుండి విమోచనలోనికి రావాలి, సాతాను నుండి దేవుని యొక్క రక్షణలోనికి రావాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాదిరి ప్రార్థన నేర్పించారు. అంటే ఆనాడున్న సమాజంలో వాళ్ళు ఎలాగైతే ప్రార్థనలు నేర్పిస్తూ వస్తున్నారో ఆ ప్రార్థన నుంచి, అంటే లోక సంబంధమైన ప్రార్థన, ఆ లోక సంబంధమైన ప్రార్థన నుంచి కృపలోనికి రావడానికి, ప్రేమలోనికి రావడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ప్రార్థనని ఒక మాదిరిగా ఉంచారు. కానీ చాలామంది దీన్ని ఆయన రాజ్యం వస్తుంది కాబట్టి ఆయన రాజ్యం వచ్చేదాకా ప్రార్థన చేయాలని చెప్పి ప్రభు యొక్క ఈ ప్రార్థనని మాదిరిగా తీసుకోవడం మానేసి ఇది చేస్తేనే అని వాళ్ళు మనస్ఫూర్తిగా కూడా అనకుండా వాళ్ళకి నోటుకు వచ్చినట్టు కంఠాపదంగా ఒక కంఠస్థ పద్యంగా నేర్పించి పెట్టేశారు. అలా చెప్పినంత మాత్రాన్ని యూజ్ ఉండదు. దాన్ని ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో అప్పుడు నిజమైన ప్రార్థనకు అర్థం ఉంటుంది. కాబట్టి ప్రార్థన అనేది మన వ్యక్తిగతంగా ఉండాలి, అది మన అవసరాల కోసం ఉండాలి. కానీ ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా ఇవ్వాలో దేవుడికి తెలుసు కాబట్టి అదంతా దేవుడు చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడున్న కాన్సెప్ట్లో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను పాపిని, నాలో ఏ నీతి ఏ యథార్థత లేదు కాబట్టి నన్ను ఇంకా బ్రతికిస్తూ ఉన్నావు, నీ కృపలో ఉంచుతూ వస్తున్నావు కాబట్టి దీనికై నీకు వందనాలను చెప్పుకుంటూ ఆయన మనకి చేసిన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రార్థన ఉండి తర్వాత మనకు కావాల్సిన అంశాలు మనం చెప్తూ ఉంటే ఆయన మనకి కావాల్సిన సమయాలు ఇస్తూ ఉంటాడు. ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, మనం వేచి చూడాల్సింది నిత్య జీవం కోసం. కాబట్టి మన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల మీద బేస్ అయి ఉండాలి. మన ప్రార్థన నిత్య జీవం కోసమే ఉండాలి. మన ప్రార్థన క్షమాపణ కోసమే ఉండాలి. కానీ లోక సంబంధమైన విషయాల కోసం మనం ప్రార్థన ఎప్పుడైతే చేస్తూ ఉంటామో కేవలం లోకానికి సంబంధించి ఉంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త, ఆయన త్యాగం ఏది మనకు అర్థం కాదు. కాబట్టి ఇలా లోక సంబంధమైన విషయాలు కాకుండా పర సంబంధమైన విషయాల్లోనికి ఎప్పుడైతే మనం అడుగు పెడతామో, ఎప్పుడైతే బైబిల్ చదువుతామో, ఎప్పుడైతే బైబిల్ని అర్థం చేసుకుంటామో ఆటోమేటిక్గా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన ఎలా చేయాలో మనకి సహాయం నేర్పిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరెవరి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే తగ్గుద్దని కాదు, మనంతటి మనం ప్రార్థన చేసుకోవాలి. మరి చర్చికి ఎందుకు వెళ్ళాలి? వాక్య వివరణ కోసం చర్చికి వెళ్ళాలి. ప్రార్థన ఎక్కడ జరగాలి? వ్యక్తిగతంగా జరగాలి. ఈ రెండు విషయాలు అర్థం చేసుకుంటే ప్రార్థన అనేది ఏంటి, చర్చిలో జరిగే ఆ విధానం అనేది ఏంటంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ అంశం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను.